ఈ 12 మాసాల్లో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ కేవలం పోలీసులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలిగినారు తప్ప, నిజంగా పోలీసులు అనే వాళ్ళు మధ్యలో లేకపోతే మీ శక్తి ఎంతో మా శక్తి ఎంతో మీకు చాలా బాగా తెలుసు. ఇప్పుడు కూడా నేను సాయంకాలం మాట్లాడిన 4 గంటలకు మాట్లాడిన కొన్ని గంటల్లోనే మనం చూస్తా ఉన్నాం ఏ మాదిరి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఫస్ట్ మా వాళ్ళని తెచ్చి స్టేషన్లో పెట్టుకొని తర్వాత టీడీపీ వాళ్ళని స్టేషన్కి పిలుచుకొని కంప్లైంట్ ఇప్పించుకొని, అంటే ఏం పోలీసింగ్ ఇది? దీన్ని పోలీసింగ్ అంటారా? అంటే ఈ పోలీసులకు జీతాలు ఇచ్చేది ప్రజల, ప్రభుత్వాల, లేకుంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ జీతాలు ఇస్తుందా అన్న డౌట్ ప్రతి ఒక్కరికి వచ్చే పరిస్థితి ఉంది. నిజంగా ఈ నిరంకుశ పాలన, ఈ పోలీస్ హరాస్మెంట్ పోవాలా. పోలీసులు కూడా ముఖ్యంగా విఘ్నతతో ఆలోచించాలా. ఎల్లకాలం ఇలాగే ఉండదు. ఈ మాదిరి తప్పుడు కంప్లైంట్లు తీసుకొని ఇష్టం వచ్చినట్లు సెక్షన్లు పెట్టి మీరు వ్యక్తులను రిమాండ్లకు పంపిస్తామంటే న్యాయస్థానాల వద్దకు వెళ్తాము, గట్టిగా మీ మీద న్యాయస్థానాల్లో మేము పోరాడతాము, మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి ఖచ్చితంగా మీకు శిక్ష పడేలా కూడా తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా విఘ్నతతో ఆలోచించాలా. కేవలం ఇవాళ ఈ ఇష్యూ అంతటికీ కారణం ఏంటి? నిన్న ఉదయం మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ముఖ్యంగా 2 సర్కిల్స్ లో, పులివెందుల అంబక్పల్లి రింగ్ రోడ్ సర్కిల్, పులివెందుల అండ్ పార్నపల్లి రింగ్ రోడ్ సర్కిల్, ఈ 2 సర్కిల్స్ లో మరీ అభ్యంతరకరంగా ఉన్నాయి. మొత్తం ఆయన స్టాచ్యూ మొత్తం తోరణాలతో, మీ టీడీపీ తోరణాలతో, జెండాలతో పూర్తిగా చుట్టేసినారు, కప్పేసినారు. అవన్నీ తీయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఈ రోజు మధ్యాహ్నం వరకు ఎటువంటి స్పందన ఆ కంప్లైంట్ మీద లేదు. మరి పోలీసులు స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అంటారు. అంటే సమయానికి నిజంగా వాళ్ళు కనుక స్పందించి ఉంటే ఇంత దూరం వచ్చేది కూడా కాదు కదా. ఈరోజు వాళ్ళు నిన్న మధ్యాహ్నం మేము కంప్లైంట్ ఇస్తే ఈరోజు మధ్యాహ్నం వరకు స్పందించకుండా, ఈరోజు మధ్యాహ్నం తర్వాత మా వాళ్ళ మీద ఒక తప్పుడు కంప్లైంట్ తీసుకొని, ఎవరినో అసాల్ట్ చేసే ప్రయత్నం మేము చేసినామని చెప్పి తప్పుడు కంప్లైంట్ తీసుకొని, ఆ కంప్లైంట్ ఆధారంగా తెచ్చి మా మున్సిపల్ చైర్పర్సన్ను, మా కౌన్సిలర్లను, మా నాయకులను, కార్యకర్తలను స్టేషన్లో పెట్టి వేధించడము ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ మాదిరి తెలుగుదేశం నాయకులను, ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జి కూడా ఎల్లకాలం ఈ మాదిరి పోలీసులను అడ్డబెట్టుకొని రాజకీయాలు చేయలేరు. మీరు ఏదో ఈరోజు ఎన్నికలైపోయి సంవత్సరం అవుతుంది కాబట్టి ఏదో పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయగలుగుతా ఉన్నారు. కలకాలం చేయలేరు. ఈ పోలీసులు కలకాలం మీ మాట వినరు. కానీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి, ఏ రకంగా అయితే పోలీసులను అడ్డు పెట్టుకొని వైసీపీ కార్యకర్తలను, వైసీపీ నాయకులను మీరు హరాస్ చేస్తా ఉన్నారో, అదే పద్ధతిలో ఇంకా మోర్ లెజిటిమేట్ గా మీ అందరినీ కూడా రేపు పొద్దున్న భవిష్యత్తులో టాస్క్ లోకి తీసుకునే కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మరి ముఖ్యంగా ఈ స్థానిక ఇన్ఛార్జికి గట్టిగా తెలియజేస్తా ఉన్నాం. మీ ప్రెస్ మీట్ అయిపోయినాక టీడీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు సార్. తొందరలోనే వైఎస్ఆర్ విగ్రహాలు తొలగిస్తున్నాము, 2 విగ్రహాలు తప్ప, ఓటు తప్ప చేతనేది అధ్యక్షులు వెంకటరామరెడ్డి. అంటే వాళ్ళ మైండ్ సెట్ మీకు అర్థమైంది కదా. మధ్యాహ్నం ఆయన టెక్ రవి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా రాజశేఖర రెడ్డి గారు అంటే మాకు చాలా గౌరవము, మేము ఎందుకు చేస్తాం అట్లా, ఏదో భోజనాలకు, ఏదో అనంతపురం జిల్లా నుంచి భోజనాలకు వచ్చే వాళ్ళకు రూట్ కోసం మీ మాదిరి మేము తోరణాలు కట్టామని చెప్పి పిల్లోళ్ళు కూడా ఎవరు నమ్మని ఒక కారణాలు కొన్ని ఆయన చెప్పినారు, కొన్ని రీజన్స్ ఆయన చెప్పినాడు. ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అనే విషయము లోపల ఉండే వాళ్ళకి తెలుసు, బయట ఉండే మనకు తెలుసు. ఇవన్నీ ఫాల్స్ కేసెస్ అనేది కేవలం ఒక ఫాల్స్ కంప్లైంట్ తీసుకోవడము, దాంట్లో ఏదంటే అది రాపించుకోవడము, దానికి తగ్గట్టు సెక్షన్లు పెట్టడము, దానికి తగ్గట్టు ఇలా రిమాండ్కి పెట్టడము, ఇది ఒక ప్రక్రియ. చాలా ఈ గడిచిన 12 మాసాలుగా మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా హెరాస్ చేస్తా ఉన్నారు. నేను చెప్పేది ఒకటి, ధైర్యంగా నిలబడదాం. ఇన్ని అరాచకాలు ఎల్లకాలము నిలబడవు. శిశుపాలుని పాపాలు పండినట్టు వీళ్ళ పాపాలు పండే టైం చాలా దగ్గరలో ఉంది. సో అది పండినప్పుడు ఎవరు కాపాడలేరు. ఈ తప్పులు చేసే వాళ్ళని కానీ, చేయించే వాళ్ళని కానీ ఎవరు కాపాడలేరు. ఖచ్చితంగా అంతవరకు మనం నిబ్బరంగా ఉందాం, సంయమనంగా ఉందాం, ధైర్యంగా ఏదొచ్చినా నిజాయితీగా ఎదుర్కొందామని చెప్పి ప్రతి కార్యకర్తకు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎన్నిసార్లు నన్ను ఫోకస్ చేస్తారో అంతకంటే డబుల్ షోస్ తో పైకి లేస్తారు, అది మాత్రం గ్యారంటీ. ఈ రోజు మీరు నాకు అవకాశం ఇచ్చినారు, నీ పేపర్ గురించి మాట్లాడే అవకాశం మీరు నాకు ఇచ్చినారు, నాకు లేదు. నువ్వు తప్పుడు రాతలు రాసినప్పుడల్లా బయటకు వస్తాను, మాట్లాడతాను.
డెఫినెట్ గా నీది ఒక ఫేక్ పార్ట్, ఫేక్ పేపర్, ఫేక్ మీడియా. ఈ రోజు రాలేకపోయినావే నువ్వు సాక్షి పేపర్వి? రా, ఇంత స్టోరీ బోర్డు వేసుకొని ఇంత హల్చల్ చేసినావు కదా నీ పేపర్ సేల్స్ పెంచుకోవడానికి, నీ మీడియాలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి. ఇప్పుడు ఎందుకు రాలేకపోయినావు? నీ మైక్ ఇక్కడ ఎందుకు లేదు అంటే నువ్వు తప్పు చేసినావు, నువ్వు భయపడ్డావు. వీడికొస్తే నువ్వు చేసింది ఫాల్స్ స్టోరీ బోర్డు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నట్టు అవుతుందని చెప్పేసి రాలే. నువ్వు ఈసారి నువ్వు రాసే ముందు మళ్ళా వచ్చేదానికి ధైర్యం ఉంటే రాయ్. లేకపోయినావు అనుకో, నువ్వు మాట్లాడినన్ని సార్లు, నువ్వు ఫేక్ స్టోరీలు వేసినంత సార్లు నేను కూడా ప్రజల దగ్గరికి వెళ్తాను. ప్రజలకు కూడా నేను చెప్తున్నాను, 1 సెంటు భూమి కడపలో నాకు నోటీస్కి వస్తే కబ్జా చేయడానికి ఎవరికి వదలను. వాళ్ళు నా పార్టీ వాళ్ళైనా ఇంకో పార్టీ వాళ్ళైనా నాకేం పెద్దగా భయం లేదు, ఏమీ లేదు. నేను ప్రజలతో ఓట్లు వేయించుకున్నాను, ప్రజలకు పనిచేస్తాను. ఈ రోజు చెప్తున్నాను, నాకు గెలిచినప్పటి నుంచి కేసీ కెనాల్ మీద ఆ పక్కన లేఅవుట్లు వేసేసి ఈ సాక్షి సంబంధించిన సానుభూతి పనులు లేఅవుట్లు వేసుకొని కేసీ కెనాల్ మీద పర్మిషన్ లేకుండా కల్వర్ట్లు కట్టుకొని ఆ యొక్క లేఅవుట్లకు రస్తాలు చేసుకున్నారు. నేను ఫార్మల్ గా ఒక లెటర్ రాసి దీని మీద సర్వే చేయమన్నాను. ఇప్పుడు ఫార్మల్ గా చెప్పను, వెళ్తాను. ఎవడెవడు లేఅవుట్ వేసినాడు, ఎవడెవడు కేసీ కెనాల్ మీద కల్వర్ట్ కట్టినాడు, ఎవడెవడు ఈ సాక్షి పేపర్ కు ఈ పార్టీకి సంబంధించిన వ్యక్తులు అందరినీ బయటికి లాగుతాను. నువ్వు ఫేక్ రాస్తే నేను నిజాలు బయటికి తీస్తాను, గుర్తుపెట్టుకోండి. అందరూ నీ పార్టీలో పనిచేసిన నాయకుల లెక్క గలీజ్ వ్యవహారాలు చేస్తారనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు. నేను కడప ప్రజలకు మాత్రం పనిచేస్తాను. కుదిరితే నా శక్తి ఉంటే 10 రూపాయలు కడప ప్రజల కోసం ఖర్చు పెడతాను. ప్రజల దగ్గర నుంచి నాకు ఒక్క నయా పైసా కూడా అక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎంతో మంది వస్తారు, నా చేతనైనా కానీ నేను సాయం చేస్తా ఉన్నాను. ఎంతో మంది గ్రీవెన్స్ వస్తారు. ఒక్కసారి గ్రీవెన్స్ ఏ రోజు వచ్చి కవర్ చేసినావు నువ్వు? ఇక్కడ ఏం జరుగుతున్నాయో సిగ్గుండాల మనిషికి. నీ పేపర్ వాళ్ళు నువ్వు ఆర్థికంగా సాయం చేయకపోతే నా దగ్గరికి వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం.